కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ అవినీతిని నిగ్గు తేల్చే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా 12 ప్రత్యేక బృందాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, కనేపల్లి పంప్ హౌస్ లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ అవినీతిని నిగ్గు తేల్చే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా 12 ప్రత్యేక బృందాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను తనిఖీలు చేస్తున్నారు. దాదాపుగా మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్ లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్, అలాగే కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. సో ముందుగా వరంగల్ కి వెళ్దాం నవీన్. సో ఎక్కడికక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పేసి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అధికారులను నిలదీయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ కాళేశ్వరం మొదలుపెట్టింది. సో దీనికి సంబంధించి తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా వరంగల్ అక్కడ ఏం జరుగుతుంది, సో ఏ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? నిర్మా, మీరు చెప్పినట్టు రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఫోకస్ పెట్టిందని చెప్పాలి. అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాల మీద అసెంబ్లీలోనే ఇక్కడ జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు వివరాలను కూడా గ్యాదర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన తర్వాత మంత్రుల బృందం కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ప్రధాన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ను, అన్నారం బ్యారేజ్ను సందర్శించినటువంటి పరిస్థితి. మంత్రుల బృందం ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు మొత్తం కూడా 4 మంత్రుల బృందం ఆ రోజు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీ ప్రాజెక్టులో కీలకమైనటువంటి అధికారి ఈఎన్సీ తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అప్పుడు జరిగినటువంటి నిర్మాణం కానీ, నిర్మాణానికి సంబంధించినటువంటి నీటి అలొకేషన్కి సంబంధించినటువంటి వివరాలను ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రభుత్వం రంగంలోకి దింపింది. అసలు ప్రాజెక్టులో ఏం జరిగింది అనేటువంటి విషయాలను ఈ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. మొత్తం 12 బృందాలను ఫామ్ చేశారు. మొత్తం హైదరాబాద్ సహా అటు రామగుండం, ఇటు మహదేవ్పూర్, వరంగల్లో ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కార్యాలయాలపైన వీళ్ళంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. విలువైనటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను, విలువైనటువంటి సమాచారాన్ని గ్యాదర్ చేస్తూ ఉన్నారు.
అసలు ఎస్టిమేషన్లు ఏ విధంగా వేశారు, ఎస్టిమేషన్లకు తగ్గట్టుగా పనులు జరిగాయా అనేటువంటి విషయాలను ఆరా తీస్తూ ఉన్నారు. ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క డిఎస్పి ప్రాతినిధ్యం వహించి ఒక్కొక్క కార్యాలయంలో మొత్తం కూడా అన్ని వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ వివరాలను ఆధారంగా సమాచారం అయితే సేకరిస్తున్నారు. స్థానిక అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి కార్యాలయం అయితేనేమి, మహాదేవ్పూర్లో ఉన్నటువంటి కార్యాలయం అయితేనేమి, అటు అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ ఈ కార్యాలయాల్లో మొత్తం విజిలెన్స్ అధికారులు అయితే మొత్తం తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపటి క్రితమే తనిఖీలు 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. మొత్తం డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అసలు ఎస్టిమేషన్ ఏ విధంగా వేశారు, ఎస్టిమేషన్ తగ్గినట్టుగా పనులు జరిగాయా, కాంక్రీట్ ఎంత పోయాల్సి ఉంది, ఎంత పోశారు, తర్వాత కాళేశ్వరం ప్రధానంగా గోదావరి నదిపైన నిర్మించి ఉన్నందువల్ల గోదావరి నదికి ఎంత మేర వరద వస్తుంది, ఆ వరదను తట్టుకునేటువంటి విధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా, తర్వాత పంపు హౌజులు వరదను తట్టుకునేటువంటి విధంగా నిర్మాణం చేశారా, అసలు ఏ విధంగా ఇంజనీరింగ్ అధికారులు ఏ విధంగా ఎస్టిమేషన్ వేశారు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, ఆ సమాచారం మేరకు ఇంజనీరింగ్ నిపుణుల బృందం అక్కడ విజిట్ చేసిందా, విజిట్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాల ఆధారంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా, లేదు అంటే ఏమైనా ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ తోటి వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేశారా అనేటువంటి నిగ్గు అయితే తేల్చబోతా ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టునంతా నేనే తన సూచన మేరకే తానే ఇంజనీరింగ్ నిర్మించానని ఆయన పదే చెప్పారు. ఆయన మంత్రివర్గంలో ఉండేటువంటి మంత్రులు కూడా చెప్పారు, ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని కూడా చాలా పెద్దగా గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వం అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి ఏదైతే 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయాయో దీంతో ప్రాజెక్టులో ఉన్నటువంటి నాణ్యత లోపాలైతే మొత్తం ఒక్కసారిగా బయటపడినటువంటి పరిస్థితి. అక్కడే కాకుండా పక్కనే ఉన్నటువంటి అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు కూడా ముప్పు పొంచి ఉంది. అన్నారం బ్యారేజ్లో కూడా ఆల్రెడీ బుడగలు పడుతున్నాయి అనేటువంటి విషయాలను కూడా ABN ఆంధ్రజ్యోతి మొదటిసారిగా వెలుగులోకి తెచ్చినటువంటి పరిస్థితి. దాంతో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ విషయం అంతా రచ్చగా మారింది. తర్వాత అప్పట్లోనే అప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మొత్తం విచారణ జరిపిస్తాము, 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించినటువంటి ప్రజాధనానికి ఖచ్చితంగా లెక్కలు కక్కిస్తామనేటువంటిది అప్పుడు TPCC అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పైన పూర్తిగా వివరాలు సేకరించారు. గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి నుంచి మొత్తం కూడా వివరాలను సేకరించేటువంటి పనిలో ప్రభుత్వ యంత్రాంగం పడింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు 10 బృందాలుగా విడిపోయి అయితే మొత్తము సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ప్రభుత్వం దీనిపైన అక్కడ తీసుకున్నటువంటి ఆధారాలను దగ్గర పెట్టుకొని ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించేటువంటి అవకాశం, అంటే ఆదేశించింది ఆల్రెడీ. ఆ జ్యుడిషియల్ విచారణకైతే వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నవీన్.